నమస్తే, నేను మీ సతీష్. ఎలక్టోరల్ బాండ్స్పై సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునైతే వెలువరించింది. ముఖ్యంగా ఏదైతే 5 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ముందుకు ఈ రోజున ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి కేసు విచారణకు రావటం, ఈ క్రమంలో ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మాత్రం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. మరి పూర్తిగా ఈ రోజున ఎలక్టోరల్ బాండ్స్పై వచ్చినటువంటి తీర్పుని మరి రాజకీయ వర్గాల్లో ఎలాంటి పరిణామాలకి, రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలాంటి పరిణామాలకి దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రోజున ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు కావచ్చు, మరి ఇన్నేళ్లుగా ఈ సుప్రీంకోర్టు తీర్పు అంటే ఇవాళ వచ్చింది, కానీ ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి అనేక వ్యవహారాలు ఇవన్నీ చూస్తున్నాం కదా. అసలు ఓవరాల్గా తీర్పు నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా భావించవచ్చు? ఇది కొన్ని రాజకీయ పార్టీలకి ఇది చాలా దెబ్బ అండి. వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసేసుకున్నారు డబ్బులు, వందల కోట్లు డబ్బులు తీసేసుకున్నారు. ఆ డబ్బులన్నీ కూడా ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి తీసుకొచ్చారనమాట. ఇది చట్టం ప్రకారం ఏంటి అంటే వాళ్ళు ఎవరైనా ఎలక్టోరల్ బాండ్స్ కొనవచ్చు, కొని ఏ పార్టీకైనా ఇవ్వచ్చు. ఎవరు ఇచ్చారో చెప్పాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉండదు. ఇది వాళ్ళు చేసిన ఇది అనమాట. ఇది అంతకు ముందర ఏంటి అంటే మొత్తం పార్టీలకి బ్లాక్ మనీ ఇస్తున్నారు. ఈ బ్లాక్ మనీని అరికట్టాలి అంటే దీన్ని వైట్ చేయాలి, వైట్గానే విరాళాలు తీసుకోవాలి, బ్లాక్ మనీని ప్రోత్సహించకూడదు అని రకరకాల మోటివ్స్ పెట్టుకున్నారు ఈ చట్టం చేయటానికి ముందర. అయితే ఏం జరిగింది అంటే వందల కోట్ల రూపాయల డబ్బులు వచ్చేసినాయి రాజకీయ పార్టీలకి. ఎవరికి వచ్చినాయి? ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకు వచ్చినాయి. ఉదాహరణకి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, ఎక్కువ డబ్బులు వచ్చినాయి. దేశం మొత్తంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో ఎగ్జంప్షన్ ఏంటి అంటే వైసీపీ. ప్రతిపక్షంలో ఉన్నా వేల కోట్లు వచ్చినాయి. ప్రతిపక్షంలో ఉన్నా కానీ వేల కోట్లు వచ్చింది ఒక్క వైసీపీకే. మిగిలిన అన్ని పార్టీలు, అధికారంలో ఉన్న అన్ని పార్టీలు లాభపడ్డాయి ఈ ఎలక్టోరల్ బాండ్స్ తోటి. ఇది ఇక్కడ జరిగిన వ్యవహారం. ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఎన్నికల సంఘానికి కూడా లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మొత్తం ఈ పార్టీలన్నింటినీ గవర్న్ చేసేది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ప్రధానంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పట్టుకున్నది ఈ పాయింట్ దగ్గర. నువ్వు ఎవరికి ఆన్సరబుల్ కాకపోతే ఇది ఆల్రెడీ సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించటం అని వాళ్ళు తీర్పులో ఒక పాయింట్ అన్నమాట. ఈ విధమైన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్విడ్ ప్రోకో కిందకి రావడానికి అవకాశం ఉన్నది అని సుప్రీంకోర్టు ఒక ఫైండింగ్ చేసింది. అంటే క్విడ్ ప్రోకో అంటే మనకి తెలుసు, మనం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మనకి బాగా పరిచయమైన టర్ము క్విడ్ ప్రోకో. అంటే నీకు ఇది నాకు ఇది అని. అంటే నేను నీకు గవర్నమెంట్ తరఫు నుంచి నీకు ల్యాండ్ ఇస్తాను, నువ్వు నాకు నా కంపెనీలో నువ్వు పెట్టుబడులు పెడతావు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వటం అంతా చట్టబద్ధంగా జరుగుతుంది. నువ్వు నాకు డబ్బులు, నా కంపెనీల్లో నువ్వు షేర్లు కొనటం కూడా చట్టబద్ధంగానే జరుగుతుంది. కానీ ఇది జరిగింది కాబట్టి ఇది జరుగుతుంది. 10 రూపాయల షేర్ని 590 రూపాయలు, 6,000 రూపాయల దాకా అమ్మిన షేర్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి. సో అదంతా కూడా చట్టబద్ధంగా మేము చట్టబద్ధంగా చేసాము, మా కేసులే అక్రమం అంటాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కూడా అదే ఆ తరహా క్విడ్ ప్రోకో జరగటానికి ఆస్కారం ఉన్నది అనేది సుప్రీంకోర్టు ధర్మాసనం ఫైండింగ్స్. ఎట్లా జరుగుతుంది అంటే మరి అధికారంలో ఉన్న పార్టీలకి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకు వస్తాయి? నీకు అసలు ఏదో పెద్ద కంపెనీ నడుపుకుంటాడు, ఆ కంపెనీకి గవర్నమెంట్ తరఫు నుంచి లాభం జరుగుతుంది, ఈ కంపెనీ వాడు పార్టీకి ఫండ్ ఇస్తాడు. ఈ విధమైన ట్రాన్సాక్షన్ మరి క్విడ్ ప్రోకోనే కదా. ఈ తరహా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి.
అని సుప్రీంకోర్టు చెప్పటంతో భారతదేశంలో ఇట్లా ఈ విధంగా డబ్బులు సేకరించిన పార్టీలకి మాత్రం ఇది చాలా పెద్ద దెబ్బ, మామూలు దెబ్బ కూడా కాదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు ఈ తీసుకున్న ఎలక్ట్రల్ బాండ్స్ అన్నీ రిటర్న్ ఇచ్చేయాలి. రిటర్న్ ఇవ్వాలి అంటే వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఉదాహరణకి వైసీపీని తీసుకుందాం. ఆ పార్టీకి 993 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ కంపెనీలు వైసీపీకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినాయి? అది కూడా వైసీపీ అధికారంలో లేనప్పుడు, అంటే ప్రతిపక్షంలో, అధికారంలో ఉన్నప్పుడు కూడా వచ్చినాయి, అది వేరే విషయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయిలో ఎట్లా వచ్చినాయి అని చెప్తే అప్పుడు కొంత తెలుగుదేశం వాళ్ళు కొంత దీని మీద కొంత స్టడీ చేసి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఉన్నాయి కదా, అంటే అక్రమాస్తుల కేసులో ఈ బ్లేమ్ ఉన్న కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీల నుంచి వచ్చిన డబ్బులు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి? ఆ కంపెనీల నుంచి మనీని ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో పార్టీకి డైవర్ట్ చేశారు. అంటే అదంతా వైట్ మనీ అయిపోయింది. అంటే మరి ఇది ఈ విధంగా, అంటే మీకు అర్థం కావడానికి నేను వైసీపీ ఎగ్జాంపుల్ చెప్పాను. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 800-900 కోట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ దాదాపు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. అసలు ఒక దశలో అయితే చార్టర్డ్ ఫ్లైట్ కొందామని ఆలోచించాడు కేసీఆర్. మంది చెప్పాడు పబ్లిక్ మీటింగ్లో, వాళ్ళ విస్తృత సమావేశంలో చెప్పాడు. అసలు మనం బాజాప్తా ఖర్చు పెట్టుకోవచ్చు డబ్బులు, అసలు మన దగ్గర ఉన్న పైసలు దేశంలో ఎవరి దగ్గర లేవని చెప్పేశాడు. అసలు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనది అత్యంత ధనిక పార్టీ అని చెప్పాడు కేసీఆర్. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి కూడా బాగా విపరీతంగా డబ్బులు వచ్చేసినాయి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా. ఈ విధమైన పరిస్థితుల్లో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోటి ఈ పార్టీలన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంకొకటి ఏంటి అంటే ఎస్బీఐ దీన్ని విత్డ్రా చేయమని చెప్పింది. సుప్రీంకోర్టు ఎస్బీఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది. ఇవ్వటమే కాకుండా, అంటే విత్డ్రా చేయటమే కాకుండా ఇప్పటి వరకు ఎవరెవరు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారో ఆ విషయాల్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వమని చెప్పింది, డైరెక్షన్స్ ఇచ్చింది. అట్లా చెప్పటమే కాదు, కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలి. అంటే ఎస్బీఐ ఇచ్చిన దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకి ఫైల్ చేయాలి, దాన్ని పబ్లిక్లో కూడా పెట్టాలి. ఈ తరహా జడ్జిమెంటు సుప్రీంకోర్టు ఇస్తుంది అని బహుశా ఎవరు ఊహించలే. ఎందుకు అంటే ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చిన దగ్గర నుంచి, ఈ కేసు ఫైల్ అయిన దగ్గర నుంచి సుప్రీంకోర్టు పలు దఫాలుగా కూర్చున్నది, ఆర్గ్యుమెంట్స్ విన్నది, రకరకాలుగా చర్చలు జరిగినాయి. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ విధమైన తీర్పు ఇస్తుంది అని ఎవరు చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ తీర్పు రావటంతో అంటే అక్రమంగా డబ్బులు తెచ్చుకున్న, అంటే అక్రమంగా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డబ్బులు తెచ్చుకున్న పార్టీల మెడకి ఇది ఉచ్చు లాంటిది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఈ అక్రమంగా డబ్బులు తెచ్చుకున్న రాజకీయ పార్టీలకి ఉచ్చు లాంటిది. వీళ్ళు, నా అంచనా ప్రకారం ఏంటి అంటే, వీళ్ళు మొత్తం ఈ డబ్బులన్నీ, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, మొన్న ఎన్నికల్లో చాలా ఖర్చు పెట్టేసి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా ఆ బాండ్స్ అన్నీ రిటర్న్ ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉంది కాబట్టి, నేను ఖర్చు అయిపోయింది సార్, నేను ఖర్చు పెట్టాను సార్ అంటే కుదరదు. అన్ని లెక్కలు చెప్పాలి. ఆ కంపెనీలకి, ఏ కంపెనీలు అయితే ఇచ్చినాయో ఆ కంపెనీలకి రిటర్న్ ఇచ్చేయాలని కూడా చెప్పారు. ఇది ఇంకో కీలకమైన విషయం. మన దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లో ఉన్నది. ఆ సమాచార హక్కు చట్టానికి కూడా దొరకకుండా గోప్యంగా ఇది చేసుకోవచ్చు అని చెప్పటమే చట్ట వ్యతిరేకం అని సుప్రీంకోర్టు ఈ తీర్పులో పేర్కొన్నది. ఇప్పుడు గనక ఈ వివరాలన్నీ బయటకు వస్తే
బీజేపీ అన్ని పకడ్బందీగానే చేసుకుంటారు, వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు, వాళ్ళు రిటర్న్ ఇవ్వమంటే ఇచ్చేస్తారు. కానీ నా ఉద్దేశంలో ఇరుక్కుపోయేది మాత్రం ఒకటి వైసీపీ, రెండు బీఆర్ఎస్ పార్టీలు మాత్రం ఖచ్చితంగా ఇరుక్కుపోవటానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎటు రాలేదు కాబట్టి వాళ్ళకేం పెద్ద ఇబ్బంది లేదు. బీఆర్ఎస్కి అత్యధికంగా నిధులు వచ్చినాయి, వైసీపీకి అత్యధికంగా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చినాయి. కాబట్టి ఈ రెండు పార్టీలకు కూడా ఇది దెబ్బగా మారచ్చు అనేది నా అంచనా. వాస్తవంగా ఏంటనేది వాళ్ళు లెక్కలు సబ్మిట్ చేసిన తర్వాత తెలుస్తుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున ఎలక్టోరల్ బాండ్స్ పైన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అయితే మాత్రం ఏవైతే రాజకీయ పార్టీలు అక్రమ మార్గాల్లో తమకు డబ్బులు అంటే నిధులు సమకూర్చుకున్నారో అలా చేసిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా ఈ తీర్పు అనేటువంటిది ఒక ఉచ్చులాగా వాళ్ళ మెడకు చుట్టుకునేటువంటి ఒక పరిణామం అయితే మాత్రం ఈ రోజు వచ్చినటువంటి తీర్పుతోటి స్పష్టంగా కనిపిస్తుంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.